సోషల్ మీడియా చెప్పే చెత్త మాటలు నువ్వు నమ్మకం, ఎవరో నీ బంధువులు చెప్పే చెత్త మాటలు నువ్వు నమ్మకం. నీ దేవుడు ఏం చేశాడు రా, నీ దేవుడు ఏం చేస్తాడు, ఏమి నమ్మకం. మళ్ళా చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీ నాన్నన్న మోసం చేయొచ్చు, మీ అమ్మన్న మోసం చేయొచ్చు, మీ అత్తయ్య గారన్న మోసం చేయొచ్చు, మీ మామయ్య గారన్న మోసం చేయొచ్చు, ప్రసంగం చేస్తున్న ఈ దైవజనుడన్న మోసం చేయొచ్చు. నా దేవుడు ఎన్నడూ ఎవరిని మోసం చేయడు. ఆయన అబద్ధం ఆడడానికైనా నరుడు కాడు. ఆయన నువ్వు రెడీ అయ్యి ఎదరోళ్ళు రెడీ అవ్వకపోతే నువ్వు కన్నీరు కార్చినా నా దేవునికి జవాబు ఇవ్వడం, ఉపవాసం ఉన్నా నీకు జవాబు ఇవ్వడం, నువ్వు ఏం చేసినా జవాబు ఇవ్వడం. అందుకని నువ్వు రెడీ అయినప్పుడు ఇంకొకరు రెడీ అవ్వలేదని నీకు అర్థం కాదు. అది నీకు చెప్తే అర్థం కాదు, నీకు చెప్తే అర్థం కాదు, నీకు చెప్తే అర్థం, నాకు అర్థం ఎవరికి అర్థం కాదు. కానీ అలాంటప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా దేవుడు నీకు జవాబు ఇవ్వడం. మళ్ళీ ఇంకో 40 రోజులు ఉపవాసం ఉండక్కర్లా, కడుపు నిండా తిని పడుకో. కరెక్ట్ రెడీ అయితే ఆయన గట్టిగా 2 చేతులను కలుపుతాడు. ఆయన అన్నాతో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, అంటే పరోక్షంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నీ భర్త రెడీ, కానీ పరిస్థితులు రెడీ కాదు. నీ బిడ్డ ప్లాట్ఫామ్ ఎక్కాలి, నీ బిడ్డ స్టేజ్కి ఎక్కాలి, నీ బిడ్డ పరిచర్య చేయాలి. ఆ పరిస్థితులు రెడీ కావు, కానీ మీ ఇద్దరు రెడీ. నువ్వు ఎంత ఏడ్చినా నీకు జవాబు ఇవ్వను, కఠినుడిగా కనబడతాను, నీకు మూర్ఖుడిగా కనబడతాను. అయినా నువ్వు నమ్మి నువ్వు ముందుకెళ్తే అద్భుతం నువ్వు చూస్తా.